విజయవాడకు వచ్చిన సంస్కార భారత అఖిల భారత సంఘటన కార్యదర్శి అభిజిత్ గోఖలేని తమ ఆర్ట్ గ్యాలరీని సందర్శించాలని కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రులు కోరడంతో సోమవారం వారు ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఈ సందర్భంగా 3 టన్నుల ఐరన్ స్క్రాప్ తో తయారు చేసిన బుల్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఆర్ట్ గ్యాలరీని అశాంతం తిలకించిన ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి శివాజీ మహారాజ్ పట్ల వారికి ఉన్న భక్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మీడియా వారితో కళారత్న కాటూరి మాట్లాడుతూ కాంస్యం, ఫైబర్, పంచలోహ, స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్ స్క్రాప్ తో చేసిన విగ్రహాలతో ఆర్ట్ గ్యాలరీ ఉండడం భారతదేశంలో ఇది ఒకటేనని చెప్పారు. ఇప్పటికీ ఈ ఆర్ట్ గ్యాలరీని ఎంతో మంది ప్రముఖులు సందర్శించి ప్రశంసించారని, శివాజీ మహారాజ్ విగ్రహాన్ని 21.6 అడుగుల ఎత్తు, 15.6 వెడల్పు గల సప్తపలకల మండపంలో 10 టన్నుల ఐరన్ స్క్రాప్ తో తయారు చేస్తున్నట్లు తెలిపారు. అది పూర్తయితే ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించితే ప్రపంచంలోనే అతి గొప్ప కళాఖండం ఉన్న ఆర్ట్ గ్యాలరీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళాఖండాలలో కొన్నింటిని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో అనుకరించాలనే ఉద్దేశంతో ముందుగా విజయనగరంలోని హంపీలో శిథిలావస్థలో ఉన్న రథాన్ని పోలిన రథాన్ని తయారు చేస్తున్నట్లు కాటూరి చెప్పారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అభిజిత్ గోఖలే మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఐరన్ స్క్రాప్ విగ్రహాలు, బంగారంతో చేసే ఆర్నమెంట్లు అతి జాగ్రత్తగా ఎలా అతుకుతారో అలా జాగ్రత్తగా ఐరన్ ముక్కలను అతికి చక్కని కళాఖండాలను తయారు చేశారని, అలాగే పురాణ పురుషులు రాముడు, కృష్ణుడు మరియు నవయుగ పురుషులు వల్లభాయ్ పటేల్ మరియు ఇతర రాజకీయ నాయకులు విగ్రహాలు కూడా ఎంతో చక్కగా తయారు చేశారని, జీవం ఉట్టిపడేలాగా ఉన్నాయని శిల్ప కళాకారులు కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రులను ప్రశంసించారు. సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షులు ఎస్విఎన్ కృష్ణ మాట్లాడుతూ కళలకు కాణాచి అనగానే గుర్తుకు వచ్చేది తెనాలి అని, ఎందరో కళాకారులు తెనాలి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆ కోవకు చెందిన వారే కాటూరి వెంకటేశ్వరరావు మరియు వారి కుమారుడు రవిచంద్ర అని ప్రశంసించారు. అలాంటి కాటూరి వెంకటేశ్వరరావు మా సంస్కార భారతి సభ్యులు అయి ఉండడం మాకు గర్వకారణంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. కాటూరి రవిచంద్ర మాట్లాడుతూ విభిన్న మెమోరియల్లో తయారు చేసిన విగ్రహాలు ఉన్న గ్యాలరీలలో ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ఆర్ట్ గ్యాలరీ తమదేనని, ఇంకా ఈ గ్యాలరీలో ఎన్నో కళాఖండాలను రూపొందిస్తున్నామని తెలియజేశారు.